స్వాగతం. నేను మీ ధాన్యవర్ధనిని. నవరాత్రుల్లో భాగంగా 7వ రోజున మనం అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించుకుంటాము. ఆ రోజున కదంబం ప్రసాదం నివేదనగా చేస్తారు. కావున మనం ఆ కదంబం తయారు చేసుకుందాము. కదంబంకు కావలసిన కూర ముక్కలు: చిలగడ దుంప, సొరకాయ, బీరకాయ, బంగాళదుంప, చిక్కుడుకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, దొండకాయ, టమోటో, కరివేపాకు. కదంబంలో పొడికి కావలసిన పదార్థాలు: చిన్న సైజు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 5 ఎండుమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర. అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా రసం చేసుకున్నాను. కొంచెం బఠానీ, కొత్తిమీర, 2 స్పూన్లు తిరమాత గింజలు, పప్పు ఉడకబెట్టుకొని ఇలాగా తీసి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, నెయ్యి. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కుక్కర్లో అన్ని రకాల ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకుందాం. పొడి తయారు చేసుకునే విధానం చూద్దాము. ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా అవి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాము కొంచెం మంచి వాసన వచ్చే వరకు. 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం ముక్కలు మరీ ఎక్కువ విజిల్స్ వచ్చినా మరీ మెత్తగా ఉడికిపోతాయి. చూద్దాం మిగతా ప్రాసెస్. ఉడికిపోయాయండి ముక్కలు. తగినంత పసుపు వేసుకుందాం, ఎంత ఒక 1/2 స్పూన్. వెలిగించుకొని సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుందాం. మీడియం. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ పసుపు. ఇంకొంచెం నీరు వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించిన పప్పు ఉంది కదా దాన్ని వేసుకొని పప్పు బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు మనం ఇందాక పొడిలో కొంచెం కారం వేసుకున్నాంగా, కొంచెం ఒక 1/2 స్పూన్ చాలు. ఇందాక పొడిలో మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, నాకు పొడి 4-5 స్పూన్లు అయిందండి. మొత్తం అక్కర్లో ఒక 3 స్పూన్లు వేసుకోండి. మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది అలాగే రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు 1 రెమ్మ ఇప్పుడు వేసుకుంటాను. ఆనికి తిరమాతలో కొంచెం వేసుకుంటాను. అన్నం ఉంది కదండి, అన్నం కూడా వేసేస్తున్నాను.
నేను 1 గ్లాసు బియ్యం పోసి వండుకున్నానండి అన్నం. దానికి తగిన పప్పు చూశారు కదా, ఇందాక కప్పుతో కప్పు పప్పు 1 గ్లాస్కి. అరసోల గ్లాస్ ఉంటుంది కదా దాంతో. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మనకు కదంబంలో కావాల్సిన తిరగమాతలోకి నెయ్యి అయితేనే బాగుంటుందండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడవనిచ్చి తాలింపు గింజలు వేసుకుందాం. వేడయిందండి. అలాగే కొంచెం ఇంగువ, రెండు రెమ్మల కరివేపాకు, వేగనిద్దాము. మనకు దానిలో కావలసిన తిరగమాత వేగిందండి. ఇప్పుడు మనం కదంబంలో కలుపుకుందాం. కదంబం కూడా బాగా ఉడికిపోయిందని పొయ్యి కట్టేస్తున్నాను. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం తయారైపోయింది. నేను చేసిన ప్రసాదాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరందరూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.